ఇప్పుడు ప్రభుత్వం అనేది కొత్తగా 9 క్యారెట్ కూడాను అనౌన్స్ చేసిందండి. ఎందుకంటే సామాన్య ప్రజలు బంగారం కొనాలి, లక్షల్లో కొనాలంటే కష్టం, చాలా ఇబ్బంది అవుతుందండి. అయితే మన మధ్యతరగతి వాళ్ళు కొనడానికి వీలుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 10 గ్రాములు 37,000 9 క్యారెట్ కూడా మనం లాంచ్ చేసిందండి. అఫీషియల్గా మనకు లాంచ్ చేసిందండి 9 క్యారెట్ అనేది. అయితే ఈ 9 క్యారెట్ అవ్వడం వల్ల మనం రేట్ అనేది తగ్గడం వల్ల మనం సామాన్య ప్రజలు కొనడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయండి. మీకు అర్థమైందండి. అయితే ఇది కొనేటప్పుడు మాత్రం హాల్మార్క్ తప్పనిసరిగా ఉండాలండి. ఇప్పుడు ప్రెసెంట్ మనం మాట్లాడుకుంటే గోల్డ్ ప్రైస్ అనేది ప్రెసెంట్ 1,17,650 రూపాయలు ఉందండి. ప్రెసెంట్ మార్కెట్లో ఎంత ఉందండి? 24 క్యారెట్ అనేది ఇంచుమించు మీకు 1,28,350 రూపాయలు ఉందండి ప్రెసెంట్ రేట్. ఓకేనండి. ఇప్పుడు సిల్వర్కి వస్తే రీసెంట్గా 9,000 యాడ్ అయిందండి. 9,000 యాడ్ అయింది, పెరిగింది, 9,000 పెరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కేజీ అనేది 2,06,000 అవుతుందండి. దీని ద్వారా ఈ విధంగా ఉందండి. కూడాను మనకి లేని పరిస్థితుల్లో, ఒక్కొక్క సమయంలో లేని పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్తే లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. బ్యాంకులో లోన్ ఇస్తారు, ఈ గోల్డ్ వల్లే లోన్ ఇస్తారు. తరుగు తగ్గించి వాళ్ళ వాల్యూ చూసి మీకు ఇంచుమించు 70% 80% 70% to 80% ఇస్తారండి బ్యాంకులో. మీకు అర్థమైంది. 70 to 80% మధ్యలో మనకి బ్యాంకులో లోన్ ఇవ్వడానికి ఉంటుందండి. బంగారం కొనేటప్పుడు వెరీ ఇంపార్టెంట్, BIS ఒక మార్క్ ఉంటుందండి. ఈ BIS మార్క్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మన గాజులో మనం ఒక బ్యాంకు కొనిన తర్వాత గాజులో ఇక్కడ ఈ విధంగా ఉంటుందండి మార్క్, ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. తర్వాత ప్యూరిటీ గోల్డ్, ప్యూరిటీ మీకు ఎంత ప్యూరిటీ ఇస్తున్నారు, ఇక్కడ 99 20, ఇప్పుడు యాక్చువల్గా 24 క్యారెట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అది ఇప్పుడు 9 క్యారెట్ తీసుకున్నారనుకో అప్పుడు ఎంత అవుతుందండి? ఇందులో ప్యూరిటీ అనేది రాసి ఉంటుంది, ఇందులో తప్పనిసరిగా రాసి ఉంటుందండి. మీరు అందరూ తీసుకుంటారు. ఓకే, ఇది ప్యూరిటీ అయిపోయింది, BIS అయిపోయింది, PIS అయిపోయింది. ఇప్పుడు హాల్మార్క్ ఎలా ఉంటుందంటే ఇది హాల్మార్క్ సంబంధించిన 6 డిజిట్స్ ఉంటాయండి. గుర్తుంచుకోవాల్సిన విషయం, కొనేటప్పుడు BIS మార్క్ అనేది ఉండాలా, ప్యూరిటీ ఉండాలా, హాల్మార్క్ ఉండాలి తప్పనిసరి, బిల్ కంపల్సరీ తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.